స్వామిషం త్రిబుల్ఎస్కి అందరూ నమస్కారం. రేపు వచ్చే 18వ తారీఖు రోజు అమావాస్య తిథి బుధవారం కలిసి వచ్చింది. ఆ రోజు మనము ఏం చేయాలి, ఏ విధంగా మన కష్టాలు ఏమున్నా, మన దరిద్రం ఏమున్నా, ఇంట్లో ఉన్న నరఘోష ఉన్నా, ఏమైనా మంత్రప్రయోగాలు జరిగినా, ఏమైనా శత్రుబాధలు ఏమున్నా, ఇవన్నీ కూడా చెడు అంత మటమాయమయ్యేటట్టుగా చిన్నది. ఇప్పుడు మనకు ఈ అమావాస్య తర్వాత వచ్చేది కొత్త సంవత్సరం. అంటే ఈ పాతది మొత్తం పోగొట్టుకోవడానికి మన సరైన సిస్టమ్ అనేది మనకు ఉదాహరణ రోజు చేసుకోవచ్చు. చెడాన్ని తెలిపోయి తెల్లారితే కొత్త సంవత్సరంలో మనం అడుగు పెడతాం. ఈ పాతదంతా శత్రు బాధలు కానీ, రుణ బాధలు కానీ, ఏ బాధలైనా పోవడానికి కూడా, చెడు మొత్తం పోవడానికి, మా చెడు స్నేహితులు అంతా తుడిచి పెట్టుకోవడానికి, ఎట్లయినా చెడు స్నేహితులు 4 రోజులు నుండి తర్వాత దేవుడే మన దగ్గరికి వెళ్ళగొడతారు ఈ విషయం. కాకపోతే ఏంటంటే మొత్తం ఎవరైనా మనం నైరు కోసం చెడు ప్రయోగాలు ఏమి చేసినా కూడా మొత్తం నకారాత్మక శక్తులను పోవడానికి ఈ బుధవారం రోజు, ఈ అమావాస్య ప్రత్యేకమైన రోజు కాబట్టి మనం చేస్తున్నాం. ఈ చిన్న ప్రయోగం చేయడం వల్ల అన్ని కూడా పోతాయి. మనం ఏం చేయాలంటే చిన్న రెమెడీ ద్వారా చెప్పుకునే ముందు మా స్వామివారి ధ్యానం చేసుకుని ఆశీర్వాదం తీసుకుని ముందుకు పోవాలి కాబట్టి చెప్తున్నాం. స్వామి శంభస్వరుముతయారు అర్చన ఆర్యమైన కృతిబలు బాలకనే ఎర్మేలి ధర్మ శాస్త్రవే శబరిగిరీశనే హరిరసుతనే జ్యోతి స్వరూపణ ఉమాపతి రమాపతి భాగ్యపుత్రం శ్రీ పరశురామదేవాయ వల్లభాయ నమ స్వామి శరణమయ్యప్ప. చిన్న ప్రయోగం, చిన్న విషయం. సాయంత్రం టైం చేయాలి. సాయంత్రం అంటే సూర్యుడు అస్తమించిన తర్వాత చేయాలి. ఏం లేదు, చిన్న మన ఇంట్లో నకారాత్మక శక్తులు ఉన్నాయనుకున్నాం, ఏదైనా చెడు దిష్టి తీస్తారు, ఏం లేకుండా చేయండి. మనకు ఏదైనా చిన్న దుమ్మైన ఉంటుంది ప్రతిరోజు. ఎట్లయినా ఇంట్లో తుడుస్తుంటాం కదా, చిన్న దుమ్మ ఉంటుంది కదా, ఆ చిన్నది కూడా చిన్న నాన్న కోసం మొదలు పెడితే ఎట్లయినా మన దుష్ట శక్తులు, దుష్ట గ్రహాలు, మన స్నేహితులు గీతులు ఎవరెవరు మనకి ఏం చేసినా కూడా అన్ని పోవడానికి సరైన మూర్ఖులు మనకి ఎన్నో ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తుంటారు. అవన్నీ కూడా పటాపంచలేకపోవడానికి చిన్న రెమెడీ భగవంతుడు అనుగ్రహంతో శ్రీకృష్ణ భగవంతుడు మనకి ఇచ్చిన ప్రియమైన రోజు బుధవారం రోజు వచ్చింది. అందుంచే మనం ఈ ప్రయోగం ఏదైతే మనం ఈ రెమెడీ చేయడం వల్ల సూపర్ సక్సెస్గా ఉంటుంది. ఓకేనా? ఒక చిన్న రెమెడీ. ఓకేనా? చిన్న బ్లాక్ కలర్ క్లాత్లో ఒక మన ఎవరైతే ఇంట్లో వాళ్ళు మనకి ఏదైతే ఉన్నదో, ఇంటి పెద్దవాళ్ళు ఒకరు చేసిన పర్లేదు, లేదు అందరూ ఎవరి వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఇంట్లో వాళ్ళు ఎవరిది వాళ్ళు సపరేట్ ఎంతమంది ఉన్నాడో ఎవరిది వాళ్ళు ఈ సపరేట్ చిన్న ఇది రెడీ చేసుకోవాలన్నమాట. పొట్లం ఆ రెడీ చేసి చిన్న ప్యాక్ రెడీ చేసుకోవాలి. బ్లాక్ కలర్ క్లాత్ తోటి చిన్న ముడిలాగా ఆ మూటగా రెడీ చేసుకొని, ఆ మూటలు ఏమేమి వేయాలి గురుగారు అంటే, మన ఈ చేయింది కదా, యారు చేతిలో ఈ మధ్య భాగం ఉన్న వేళ్ళు అంతా మేకు మూల కీళ్ళ ఇవన్నీ ఉంటాయి కదా, ఒక మేకు రెడీ చేసుకోండి. ఇనుప మేకు కూడా రెడీ చేసుకోండి. కొత్తది తీసుకోవాలన్నా పాత తీసుకోవాలన్నా గురుగారు అంటారు. ఇంట్లో ఏ మేకు ఉంటే ఆ మేకు తీసుకోండి, కాకపోతే ఈ సైజు ఉండాలి. లేదంటే షాప్లోకి వెళ్ళి కొనుక్కొచ్చుకోండి. అక్కడ కొనుక్కొచ్చుకొని అది ఆ బ్లాక్ కలర్ క్లాత్లో వేసేసేయండి. ఒక పసుపు కొమ్ము, చిన్న పసుపు కొమ్ము ఏదైనా తీసుకోండి. పసుపు కొమ్ము కూడా అందులో వేసేసి, పసుపు కొమ్ము ప్లస్ ఇది మూల కూడా వేసేసి, అవసరం ఎత్తుకుంటే ఆ రోజు ఇంట్లో మన నల్ల నువ్వులున్నా, బ్లాక్ కలర్ ధాన్యం ఏమున్నా సరే, మినుములున్నా, నల్ల నువ్వులు ఉన్నా, ఏదైనా బ్లాక్ కలర్ ధాన్యం ఏదున్నా సరే ఆ ధాన్యం ఇంట్లో వెళ్ళి తీసుకొచ్చి వేసేసి, లేదు గురుగారు మేము మా ఇంట్లో అంటే బయటికి 50 గ్రామ్స్ ఎంతో కొన్ని తీసుకొచ్చి అందులో వేసేసి, బయటకు కొనుక్కొచ్చి అందులో వేసేసి దాన్ని మూటగా కట్టేసి, దానికి ఒక పసుపు బొట్టు కుంకుమ బొట్టు పెట్టేసి, 2 ధూపం ఒక 2 అగరబత్తులు ధూపం వెలిగించేసి అది ఎడమ చేత పట్టుకోండి. ఇట్లా పట్టుకొని మన ఇంట్లో అన్ని మూలలు తిప్పండి. కాదు, ఎవరు పెద్ద మనుషులు ఒకరు మాత్రమే ఈ అన్ని మూలలు తిప్పి పెట్టేసి రావాలి. కాకపోతే ఇంట్లో వాళ్ళందరూ ఎవరిదో వాళ్ళు ఒకటి చేసుకొని సపరేట్ వాళ్ళు మాత్రమే మన మీదికి యాంటీ క్లాక్ 7 టైం తిప్పుకొని పెట్టి రావచ్చు. ఇది మా ఇంటి పెద్దలు ఎవరో ఒకటి చేయడానికి అన్ని ఇంట్లో అన్ని కారణాలు అన్ని కూడా యాంటీ క్లాక్ 4 టైమ్స్ తిప్పాలి. తిప్పేసి తనంతా తాను అతని మీదకి కూడా 7 టైమ్స్ తిప్పుకోవాలి. అన్ని కార్నర్ 4 టైమ్స్, మన దగ్గర యాంటీ క్లాక్ 7 టైమ్స్ తిప్పుకొని ఏదైతే మనం ప్యాక్ చేసుకున్నామో బ్లాక్ కలర్ క్లాత్ తోటి అది తీసుకెళ్ళేసి సాయంత్రం టైంలో, రాత్రి టైంలో మనం రాగి చెట్టు కింద, అంటే గుడిలలో దేవాలయంలో ఉన్న రాగి చెట్టు కింద పెట్టొద్దు. కాకపోతే ఏదైనా నిర్జన ప్రదేశాలలో రాగి రోడ్డు పక్కన ఉన్న ఉండే దగ్గరనో, లేకపోతే నిర్జన ప్రదేశాలలో ఉన్న రాగి చెట్టు దగ్గర పోయి దాన్ని కొంచెం ఇట్లా గొయ్యి తీసి అందులో పెట్టి మట్టి మూసేసి
మీలో ఇంట్లో ఉన్న నెగిటివ్ చెడు గ్రహాలు ఏవైతే మంత్రులు కూడా అన్ని వచ్చి అక్కడ ఆగిపోతుంది అనమాట. మొత్తం అక్కడికి వచ్చేసి దాన్ని మనం మట్టికి మూసేసి అక్కడ పాతి పెట్టేసినాడు, అక్కడ ధ్వంసం చేసేసాం. పాతి పెట్టేసి ఇంటికి వచ్చేయడం. ఆ రాత్రి అమావాస్య రోజు వీళ్ళైతే ఒక నిమ్మకాయ కూడా తీసుకెళ్ళండి అవసరం అయితే. ఆడ పాతి పెట్టేసినాక దాన్ని ఆ నిమ్మకాయలతో తొక్కి అక్కడనే మనం మట్టిలో పెట్టేసాం కదా, మట్టిలో పెట్టేసి మట్టి మూసేసినాం కదా, గొయ్యి తీసి అప్పుడు మనం తిరిగి వచ్చే ఎడమకాలతోటి ఆ నిమ్మకాయ తొక్కేసేయండి. అక్కడనే తొక్కేసి మళ్ళీ తిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళిపోయి ఇంటికాడ మీరు మంచి శుద్ధిగా స్నానం చేసుకోవచ్చు, మొహం కాళ్ళు కడుకోవచ్చు, శుద్ధి చేసుకోవచ్చు. అది అయిపోయిన తర్వాత మన ఇంటికి బయటికి వెళ్ళకూడదు. ఆ రోజు అది చేసి మళ్ళీ బయటికి మనమే వెళ్ళకూడదు, ఇంట్లోనే ఉండాలి. బయట లోపలికి వచ్చి వీళ్ళంతా శుద్ధి చేసుకోండి. వీళ్ళైతే కొంచెం ధూపమైన వాడండి. ఇంట్లో నక్షత్రం శక్తులు ఇల్లు అంతా వాటర్ చల్లేసి తెల్లారితే ఉగాది కాబట్టి ఎంత కడుక్కుంటారు కాబట్టి ధూపం ఇంట్లో సాంబ్రాణి ధూపం ఏమైనా ఉంటే వేసుకోండి. వీలైతే గుగ్గిలము లోబాని ఇవంటే 3 కలిపి కొంచెం ఆవు పిడికతోటి నిప్పుగా రాజేసి దాని మీద వేసి కొంచెం పచ్చకర్పము ఒక 5 లవంగాలు వేసేసి మొత్తం ఇల్లంతా ధూపం పెట్టండి. ఇంట్లో ఉన్న చెడు గ్రహం నగరాత్మ శక్తులన్నీ వెళ్ళిపోతే మీరు కొత్త సంవత్సరం అంతా ఆనందంగా మీ చెడు గ్రహాలన్నీ పోయి కొత్త సంవత్సరం మొత్తం ఆనందంగా హ్యాపీగా ఉంటారు అనమాట. ఇది చేయండి. మీకు స్వామివారు ఇచ్చిన వరంగా భావించేసి స్వామివారి అనుగ్రహంతో కూడా చేసుకోండి. అన్ని కూడా మన మీద చెడు గ్రహాలు ఎవరైనా చేసినా అన్నీ వెళ్ళిపోతాయి. మనం చాలా బాగుంటాం, సక్సెస్గా ఉంటాం, మంచి ప్రశాంతమైన నిద్రపడుతుంది. ఇంట్లో కలశాలు గొడవలు ఏమున్నా కూడా అన్ని సర్దుమని మీరు అందరూ హ్యాపీగా ఉంటారు. ఓకేనా? మీరు పని చేయండి. మీరందరూ కూడా మీ ఎంబడి మేము ఉన్నాం కదా, తోటే ఉన్నాం. మీకు వస్తువులు దొరకకపోతే ఒక్కొక్కటి 30 లక్షల ఐటమ్స్ అని కూడా తీసుకొచ్చి నేను మన త్రిబుల్ ప్రొడక్ట్స్లో పెట్టాను. మీకు ఏది కావాలన్నా ఫోన్ నా నంబర్ స్క్రాలింగ్ అవుతుంటుంది. ఆ నంబర్ కాల్ చేసి మా స్టాఫ్ చెప్తే వాళ్ళు మీకు కొరియర్ అని చేస్తారు, వచ్చే ఊబర్ అని పంపిస్తారు. ఇది కూడా మీతో మేము ఉన్నాం కాబట్టి ఈ కలియుగ బాధల్ని అధిగమించడానికి ఎన్నో దారులు భగవంతుడు మనకి ఇచ్చాడు. అవన్నీ మనం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఆనందంగా ఈ జీవితం ఒకటే ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఓకేనే? స్వామి శరణమయ్యప్ప. మీ అందరూ చల్లగా ఉండాలి.